హాయ్ అండి అందరికీ. ఇది కావడి పండుగ రోజు వీడియో అనమాట. ఇంతకుముందు ఈ వీడియో అయితే ఇల్లంతా డీప్ క్లీన్ చేసి పెట్టిన వీడియో అయితే పెట్టాను కదా. ఇంకా ఇది నెక్స్ట్ వీడియో అనమాట. ఇంకా కావడి కడుక్కొని అంటే అభిషేకం చేపించి రెడీ చేసేదానికైతే బయలుదేరుతున్నాము. ఇంకా అమ్మ మా ఆడపడుచులంతా వాళ్ళైతే వచ్చారు. వాళ్ళైతే ఇంకా జిల్లేడు మాలైతే కంపల్సరీ. ఈ కావడికి మెయిన్ ఇంపార్టెంట్ చెండు మల్లె పూలు, జిల్లేడు పూలు అనమాట. ఎందుకనే విషయం అయితే నాకు పూర్తిగా అయితే తెలీదు. ఎందుకంటే ఇంతకుముందు అయితే చెండు మల్లెపూలు, కనకాంబరాలు, మల్లెపూలు అన్నీ కమెంట్గా వేస్తే వేయకూడదు అనేసి అయితే చెప్పారనమాట. మెయిన్ ఇంపార్టెంట్ చెండు మల్లెపూలు అండ్ జిల్లేడు పూలు ఇవేనమాట ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ అయితే కావుళ్ళకి అభిషేకం అనమాట. ఇంకా పాలు, పంచతం, అభిషేకం, ఇంకా పెరుగు అన్ని రకాలుగా పసుపు, కుంకుమ, బొట్లు అంతా రెడీ అయితే షార్ట్లో టక్ టక్ అని పెట్టేశాను అనమాట. ఇంకా అభిషేకాలు, బొట్లు అంతా చేసేస్తున్నారు పూజలు. ఇంకా నెక్స్ట్ మేము వీటికంతా బొట్టు ప్లేట్ వేసి ఇంకా తాతనైతే ఇంకా గురువు తాత అనమాట. ఈ తాత చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు కాబట్టి తాతకైతే దేవరు వస్తున్నారు. పూజ అంతా చేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరి వచ్చామన్నమాట. అంటే వస్తూ కూడా పంచతం చల్లుకోరావాలన్నమాట. ఇంకా మా పాప అయితే ఇంకా పొద్దున్న నుంచి ఏం తినలేదు కాబట్టి ఇంకా ఒక్క పొద్దుంది కాబట్టి ఇక కావడికైతే ఇంక ఇంట్లో పెట్టి ఆల్రెడీ నీట్గా కడుక్కున్న కుర్జీ పైన పెట్టాలన్నమాట. కింద పెట్టకూడదు. నాకు తెలిసి చాలామంది తెలిసే ఉంటుంది. ఫస్ట్ టైం చేసుకుంటాను కదా, నేనైతే అడిగి తెలుసుకొని చేసుకుంటాను అనేసి ఇది 4 times అనమాట. కాబట్టి నాకు తెలుసు. ఫస్ట్ టైం అందరిని అడిగి ఎలా చేయాలని కావడితిన వాళ్ళని పిలిచి తెలుసుకొని చేశానన్నమాట. ఇంకా మాకున్న దాంట్లో మేము చక్కగా మనస్ఫూర్తిగా చేసుకున్నాం. మనకు ఎంత చేసుకోవచ్చు అనమాట. దాంట్లో హంగామాలు ఏమీ లేవు. మన తృప్తి అనమాట. మనం దేవుడికి ఎంత పెడితే అంత, ఎక్కువ పెట్టమన్నాడు తక్కువ పెట్టమన్నాడు, మనం మనస్ఫూర్తిగా ఒక 5 నిమిషాలు మొక్కినా పర్వాలేదు, అంత నెమ్మదిగా మొక్కాలన్నమాట. ఇంకా హడావిడి ఏం చేయలేదు నేను. ఇది 4 times కాబట్టి ఇది వడ్డీ కావడనమాట. మేము 3 సార్లే అనమాట వేస్తామనేసి అయితే మొక్కునింది. నాకు కానీ తెలియదు, ఐడియా లేదనమాట. ఇంకైతే వడ్డీ కావిడ ఎత్తలేదు అనేసి అయితే అన్నారన్నమాట. అంటే 4వసారి వడ్డీ కావిడనమాట. 3 సార్లు మనం ముఖ్యంగా ఎత్తేసి దాని తర్వాత 4వ కావిడ వచ్చి ఆయనకు వడ్డీ కావిడనమాట. దీని గురించి నాకైతే ఐడియా లేదు, కానీ ఇలా అని చెప్తే మాత్రం మళ్ళీ 4వసారి వేయించామన్నమాట. ఇదే లాస్ట్ సారి కాబట్టి ఇంకైతే పాపకి ఇంకా భక్తిగానే చేసింది. ఏ మాత్రం ఈసారి అయితే కావిడ ఫుల్గా తనే మోసిందనమాట. ఇంతకుముందు అయితే 7 ఏళ్ళ నుంచి వేస్తున్నది కాబట్టి మేము సగం మోసేమన్నమాట. కావిడి పాప కొంచెంసేపు మోస్తే మిగిలిన అంతసేపులు మేమే ఎత్తుకోవాలన్నమాట. ఈసారి అయితే ఫుల్గా తనే మోసింది. కావిడిని భక్తితో ఎత్తుకునింది. దానికైతే సంతోషం. ఇంకైతే మేము తిరుతనికైతే బయలుదేరేసాము. ఇంతకుముందు మాకు ఇక్కడ దగ్గరలో అగ్రహారం ఉందన్నమాట. అగ్రహారానికి అయితే వెళ్ళే వాళ్ళము. 3 times అగ్రహారం దగ్గరికే వెళ్ళాము. ఇంకా 4 times లాస్ట్ కాబట్టి ఇంకా తిరుతనికి అయితే వెళ్దామనేసి. పంచర్ అయిపోయింది, అందుకు మేము వెయిట్ చేస్తున్నాం అనేసి. దేవి రా దేవి, వీడియోలు తీ అంటే తీస్తాను దాక్కుంటే ఎట్లా? ఏమైంది దేవి ఇప్పుడు? మనం ఎందుకు ఇక్కడ ఉండేది? నువ్వే కదా కార్ పంచర్ చేసిందే? నువ్వే పంచర్ చేసింది. ఎందుకలా మనం విడుండేదే? ఎవరు కార్ పంచర్ చేసిందే? ఎవరు కార్ పంచర్ చేసిందే? నిజం చెప్పు. దేవినా నువ్వేనా? ఇద్దరు వచ్చేసింది బాబాకి. డాడీ కావుడు ఇంకా ఈసారి లాస్ట్ కదా బాగా చూడు వీడియోలో. అంటే ఇంకా కొంచెం ఇంకా ఒక రిపేర్ అయిపోయింది. కామెడీ మధ్యలో కామెడీ చేసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరేసామన్నమాట. ఇంకా చిత్తూరు ఆ మధ్యలో కారు కొంచెం టైర్ గాలి తగ్గిందనమాట.
ఇంకైతే బయలుదేరేసాము. అంటే ఫస్ట్ మొక్కిన మొక్కుబడి అనమాట. పిల్లలు 3 ఏళ్లలో పిల్లలు కావాలనేసి ఫస్ట్ మొక్కిన మొక్కుబడి అనమాట. మాకు పాప పుట్టాలనేసి. ఇంకా పాప అయితే పుట్టేసింది కాబట్టి ఇదే లాస్ట్లో తీరుస్తున్నాం అనమాట. ఫస్ట్ మొక్కిన మొక్కుబడి లాస్ట్లో తీరుస్తున్నాను అనమాట. ఈ మొక్కుబడి అయితే ఇంకా తిరుతనికి అయితే ఎంట్రీ అయిపోయాను అనమాట. అప్పటికే 7 అయిపోయింది. వ్యూ కానీ 7 అట్లా అయిపోయింది అనమాట. ఇంకేం అప్పటికే వర్షం పడుతుందన్నమాట. ఒక్క సెకండ్ పడుతుంది, ఒక్క సెకండ్ ఆఫ్ అయిపోతుంది. అలా అయితే ఉన్నింది. నేనైతే ఇది ఫుల్ వీడియో తీద్దామని అయితే అనుకున్నాను, కొంచెం వెలుతురులోనే వచ్చి. ఇంకా ఫస్ట్ టైం వస్తున్నాను అనమాట. ఇప్పటికి నేను ఎప్పుడూ రాలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి ఇంకా వ్యూ అంతా తీద్దామంటే ఇంకా అప్పటికే మబ్బు అయిపోయింది. ఏం చూపించడానికి కానీ అంత మబ్బుగా కనిపిస్తుంది అనమాట. ఇంకా మేము వెళ్ళి దర్శనం చేసుకొచ్చేపాటికి ఇంకాస్త మబ్బు అయిపోయింది కాబట్టి ఏం తీయలేదన్నమాట వచ్చేటప్పుడు. పద మాటలు పద. లేదులేరా, లేదు రండి రండి. హరోహర 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 హరోహర. వర్షం మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయింది. అందరినీ కవర్ చేసుకోరా. హరోహర 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 హరోహర. ఎలా ఎలా ఎట్లా చేస్తాండి ఇది? మీరు చూసింది గుళ్ళో ఒక సడన్గా లైవ్ దర్శనం అన్నమాట. దేవుడి దర్శనం అయితే చూసేశారు, కానీ మీరు చూసినట్టు కానీ ఊహించారన్నమాట. అలా కనిపించకుండా అయితే ఒరిజినల్ సుబ్రహ్మణ్య స్వామి అయితే కనిపిస్తారు. ఇంకా ఆ విధంగా అయితే అయిపోయింది. ఇంకా బయట వ్యూ అంతా అంత మబ్బులో చీకట్లో ఎంత బాగుందో అనమాట. ఏం చేద్దామని సర్కార్నే జామకాయలు ఎవరైనా ఎత్తుకోవచ్చు, ఫ్రీ కట్టెత్తుకున్నా జామకాయలు. మాకు ఇంకైతే దర్శనం అయితే బాగా జరిగిందనమాట, ఫ్రీగా. అండ్ వర్షం వల్ల మాకు జనాలు కానీ రద్దీ ఎక్కువ లేదు. ఇంకా క్యూ లైన్లో ఎక్కడ మమ్మల్ని అయితే నిలబెట్టలేదు. నేరుగా ఇంకా కొన్ని మెట్లు ఎక్కేసి దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. కానీ బయట సూపర్గా ఉంది. అండ్ అందుకే నేను కొంచెం చీకటి పడక ముందే వచ్చినట్టు బాగుండేది అనమాట. వర్షం ఆల్రెడీ గట్టిగా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్టాప్ అవుతుంది. అయితే ఫుల్గా తడిచిపోయామన్నమాట. ఇంకా అక్కడే గుడి తీసుకొని బయలుదేరాము. అండ్ నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. కొంచెం వెళ్తురులో ఒక 5 o'clock 4 o'clock వచ్చింటైతే ఈ వ్యూ అయితే చూడడానికి అయితే బాగుండేది, మీకు చూపించడానికి అయితే ఇంకా సూపర్గా ఉండేదన్నమాట. ఇంకా మేము దర్శనం బాగా చేసుకునేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరేసాము. ఇంకప్పటికి ఒక 8:30 అట్లా అయిందనమాట. దర్శనం అయితే త్వరగానే అయిపోయింది, ఏ కష్టం అనిపించలేదనమాట. సర్వదర్శనం నిదానంగా అంతా బాగా చేసుకున్నాం అనమాట. ఇంతగా మా పెద్ద పాప మొక్కుబడులంతా తీరిపోయినమాట. ఇదే లాస్ట్ మొక్కుబడి కాబట్టి ఇంకా మధ్యలో హోటల్లో ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకైతే ఇడ్లీ పెట్టించేసి మేము ఇంటికి అయితే బయలుదేరేసామన్నమాట. ఇంక ఇవాళ వీడియో ఇంతే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి.